మేఘ సందేశం ఫస్ట్ పార్ట్ కోసం తెలుగు ఎస్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూరి పెళ్లి విషయంలో భూమి ఏ తప్పు చేయలేదని నిజం చెప్పేస్తాను. భూమి మొహంలో సంతోషం చూడాలి. ఈ రోజు ఎలాగైనా సరే చూడాలి అని కార్ దగ్గర నుండే భూమిని చూస్తూ గగన్ ప్రేమగా చూసుకుంటూ వస్తూ ఉంటాడు. గగన్ గారు, నాకు ఫోన్ కాల్ వచ్చింది, మీరు వెళ్ళండి, మాట్లాడి వస్తాను అని తార చెప్తుంది. నేరుగా గగన్ భూమి దగ్గరికి వెళ్ళి, భూమి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తూ ఉంటే, అంత సీరియస్ విషయమా బావా అని భూమి అంటూ ఉంటుంది. ఈ ప్రోగ్రాం పూర్తయ్యేలోపు నీకు ఆ విషయం ఖచ్చితంగా చెప్పాలి భూమి, అది నువ్వు సంతోషించే విషయమే అని గగన్ చెప్తూ ఉంటే, మళ్ళీ నువ్వు నన్ను భార్యగా అంగీకరిస్తావా బావా, ఒప్పుకుంటున్నానని చెప్తావా బావా అని భూమి మనసులో అనుకుంటూ, నేను సంతోషించే విషయం ఒక్కటే ఒకటి బావా, నువ్వు మళ్ళీ నన్ను భార్యగా అంగీకరించడం అని భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే తార అక్కడికి వచ్చి, ఏంటి ఇక్కడ ఇంత సీక్రెట్ మీటింగ్ అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చింది నీతో కబుర్లు చెప్పడం కోసం కాదు, డివోర్స్ పేపర్స్ మీద సైన్ తీసుకోవడం కోసం అని. మా ఆయన్ని మోసం చేసినట్లు నువ్వు నన్ను మోసం చేయలేవు. ఈ ప్రోగ్రామ్ అయిన వెంటనే సంతకాలు పెట్టాలి అని తార చెప్పి వెళ్తుంటే, ఇదంతా చూస్తున్న చెర్రీ, హాయ్ తార, నేను చెర్రీ అని తారని మాటల్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయినా కూడా తార అసలు పట్టించుకోకుండా, గగన్ గారు వస్తున్నారా లేదా అని గగన్ ని అరుస్తూ పిలుస్తూ ఉంటుంది. నీతో మాట్లాడాలి భూమి అంటూనే గగన్ తార పిలవడంతో బాధగా వెళ్ళిపోతూ ఉంటాడు. చెర్రీ, మీ అన్నయ్య ఏం చెప్పాలనుకుంటున్నాడు అని భూమి అంటూ ఉంటే, అది నువ్వు చాలా సంతోషిస్తావులే అని చెర్రీ అంటాడు. అంటే నీకు తెలుసా అని భూమి అంటుంది. ఆ తెలుసు అని చెర్రీ అంటాడు. అయితే నువ్వే చెప్పొచ్చు కదా అని భూమి అంటే, గగన్ కి మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుని, అది అన్నయ్య చెప్తేనే బాగుంటుంది భూమి, అన్నయ్య చెప్పిన తర్వాత నువ్వు ఎగిరి గంతేస్తావు అని నేనైతే చెప్పగలను అని చెర్రీ చెప్తూ ఉంటాడు. అంత విషయం ఏంటి అని భూమి ఆలోచిస్తూ ఉంటే, మేడం నెక్స్ట్ మీ పర్ఫార్మెన్సే అని పిలుస్తూ ఉంటారు. వస్తున్నా అని భూమి చెప్తుంది. చెర్రీ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. అపూర్వ ఎలాగైనా ఈ అప్రిషియేషన్ ని అడ్డుకోవడానికి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే మామయ్యని నాన్నని నేను బయటికి పంపించేశాను. అపూర్వ ఇక్కడికి రాకుండా నువ్వే కాపాడాలి అని భూమి చెప్పడంతో, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు హ్యాపీగా అని చెర్రీ అంటూ ఉంటాడు. అక్క, నీ పని నేను చెప్తా కదా అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు. సుధా చంద్రతో పాటు ఒక్కొక్కరిగా అతిథులందరూ అక్కడికి వస్తూ ఉంటారు. తర్వాత చెర్రీ సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి అతనికి 10,000 ఇచ్చి మేనేజ్ చేసి అతని గెటప్ లో అక్కడ నిల్చొని ఉంటాడు. మమ్మీ, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాం అని నక్షత్ర కార్ దిగి అడగడంతో, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు కదా, ఆ గగన్ భూమి డ్యాన్స్ ని నేను వీడియో తీసి మీ నాన్నకి పంపిస్తాను. అప్పుడు మీ నాన్న భూమి చుట్టూ తిప్పుతూ తిప్పి తిప్పి కొడతాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మమ్మీ, నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, నేను మాట్లాడి వస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు అని నక్షత్ర చెప్తుంది. అసలు బావ నాతో ఏం చెప్పబోతున్నాడు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ భూమి భూమి అంటూ వెతుక్కుంటూ వస్తూ ఉంటే, తార గగన్ చేయి పట్టుకుని లాగేసి, ఎక్కడికి వెళ్తున్నారు, ఇందాక మాట్లాడారు కదా అని వేధిస్తూ ఉంటుంది. నేను భూమిని క్షమించమని అడగాలి అని గగన్ చెప్తూ ఉంటే, అసలు మీరు క్షమించమని అడిగితే ఒక ఆడది తన జీవిత కాలం కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు భూమి ఏ తప్పు చేయలేదని మీకు తెలిసిన నిజం భూమికి చెప్పారనుకోండి, మీరు కన్నీళ్లు పెట్టి క్షమించమని అడగండి. భూమి మీకోసం జీవితాంతం ఏడుస్తూ ఎదురు చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అలా భూమిని బాధ పెట్టడం మీకు ఇష్టమేనా? పూరి పెళ్లి కోసం మీరు ఆ విషయం చెప్పకండి అని తారా చెప్తూ ఉంటే, అది కాదు, ఇప్పుడు నేను నిన్ను ఇంకా పెళ్లి చేసుకోలేదు, పరువు ముఖ్యమే ప్రాణం ముఖ్యమా అని నువ్వు నన్ను అడుగుతున్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నా నువ్వు నా మనసులోకి రాగలవా? నా మనసులో స్థానం ఎప్పుడు కూడా భూమికే. ప్రేమించిన వాడు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అనుకోవడమే నేను అనుకుంటున్నాను. కాబట్టి భూమికి నేను విషయం చెప్పే తీరుతాను అని తారాని పట్టించుకోకుండా వెళ్తాడు. గగన్ నేరుగా భూమి దగ్గరికి రాగానే, బావా ఏంటో చెప్పు బావా అని భూమి మాట్లాడుతూ ఉంటే, యాక్చువల్లీ ఆ రోజు అని గగన్ మాట్లాడబోతూ ఉంటే, అప్పుడే తార కావాలని అక్కడ ఉన్న ఆడియో సౌండ్ ని పెద్దగా పెట్టేస్తుంది. బావా, నువ్వు చెప్పేది నాకేమీ వినిపించట్లేదు అని భూమి చెప్తూ ఉంటే, యాక్చువల్లీ సారీ భూమి, సారీ, ఆ రోజు పూరి విషయంలో నీ తప్పుగా అర్థం చేసుకున్నాను అని గగన్ విషయం చెప్తూ ఉంటే, బావా నాకేమీ వినిపించట్లేదు, చెప్పు బావా అని భూమి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి, ఆల్రెడీ మిమ్మల్ని స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి పిలిచారు కదా భూమి, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? గగన్ గారు, మీరు ఫామ్ మీద సైన్ చేయాలి, రండి అని తీసుకుని వెళ్ళిపోతారు. తర్వాత అపూర్వ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటే చెర్రీ అడ్డుకుంటూ ఉంటాడు. అది గమనించిన అపూర్వ బుర్కా వేసుకుని నక్షత్ర, అపూర్వ ఇద్దరు లోపలికి ఎంట్రీ అయిపోతూ ఉంటారు.